కనకం, ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? నువ్వెంత కోపంగా చూసినా, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా, ఈరోజు కింద మన ఇద్దరికీ దండలు మార్చుకునే కార్యక్రమం మాత్రం ఆగదు. సహస్ర ఎలాగైనా చేస్తుంది. ఈ పాత బట్టలు కాకుండా మంచి చీర కట్టుకోనరా. అసలు నన్ను చూడు, ఎంత బాగా రెడీ అయ్యాను. ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావిడి చేసినట్టు నువ్వెందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు? విహారీ గారు చూస్తుండగా నువ్వు నా మెళ్ళో దండ వేయగలవా? సహస్ర, పద్మాక్షి ఆంటీ, యమున ఆంటీలు ఉండగా నాకేం భయం? సరే, ఒకవేళ నేను భయపడి ఆగినా వాళ్ళు నా చేత నీ మెడలో ఖచ్చితంగా దండ వేయిస్తారు. లక్ష్మి, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? అది అమ్మా. నేను అదే అడుగుతున్నాను సహస్ర. బట్ నేను సింపుల్గా ఇలాగే ఉంటాను అంటుంది. అలా ఏమీ కుదరదు లక్ష్మి. మీ పెళ్లి ఎలాగో మేము చూడలేదు. కనీసం మీరు చక్కగా ముస్తాబయ్యి దండలు మార్చుకుంటూ ఉంటే చూడాలనుంది. కింద అందరూ వెయిటింగ్. మంచి చీర కట్టుకున్నాపో. అది కాదమ్మా, ఇప్పుడు ఆగు లక్ష్మి. రెడీ అయిపోయావా? ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు. ఇదే మంచి టైం. అందరూ ఫంక్షన్ హడావిడిలో ఉంటారు. ఆ లక్ష్మి పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టిందో కనుక్కోవాలి. అందరూ వచ్చేసారు కదా? లేదు సహస్ర, నా ఫ్రెండు, నీ హస్బెండు విహార్ ఇంకా రాలేదు. వెళ్ళి విహారిని పిల్లవే. అక్కర్లేదండి, అదిగో విహారీ వచ్చేస్తున్నాడు. ఏంటి బావా, నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎంతసేపు? త్వరగా ఆ దండలేదో మార్చేది జరిపిస్తే చూసి తరిస్తాం. ఇందాక లక్ష్మిని రెడీ చేయడానికి వెళ్ళినప్పుడు దండలు అక్కడే మర్చిపోయాను. పండు, వెళ్ళి దండలు తీసుకురాపో. సరేనమ్మా. సరే, ఇంకెంతసేపు టైం అవుతుంది? తొందరగా దండలు మార్చుకోండి.
చాలా థ్యాంక్స్ రా. మీ అందరికీ నేను జన్మ జన్మలకి రుణపడి ఉంటాను. ముఖ్యంగా విహారికి, సహస్రకి. మీరిద్దరూ నా పాలిటి దేవుళ్ళు. ప్రకాష్, నువ్వు మా రుణం తీర్చుకోవాలి అంటే లక్ష్మిని నువ్వు బాగా చూసుకోవాలి. ఆ, సరే సరే, ఇక దండలు మార్చుకోండి. ఆ. ప్రకాష్, మొదట నువ్వు లక్ష్మి మెడలో దండవే. ఆ. ఆగరా ఆగరా ఆగరా. ఎవరు మీరు?